హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 9 అయిందనమాట. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఈరోజు. ఇవాళ వచ్చేసి నేను బ్రౌన్ బ్రెడ్ అనేది మిల్క్తో చేసిస్తాను కదండి, అదైతే పిల్లలకి అదే చేశాను. ఇప్పుడు చేసుకుంటున్నాను అనమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత. అంటే ఈరోజు పిల్లలు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత, అంటే ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ అనేది షేర్ చేస్తానండి. ఇక్కడ ఫస్ట్ అయితే నేను మిల్క్ బ్రెడ్ అనమాట. ఇది బ్రౌన్ బ్రెడ్కి నేను ఇలా పాల్లో కొంచెం తేనె యాడ్ చేసి ఈ బ్రెడ్ మీద వేసి కాలుస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. నీహనాకైతే ఎంత ఇష్టం, తనకి బ్రెడ్ నార్మల్గా కాల్ చేస్తే అవ్వదనమాట. ఇలా మిల్క్ అయితే యాడ్ చేయాలి, చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది. ఇంకా నా బ్రేక్ఫాస్ట్లో అయితే నేను ఇవాళ అయితే డ్రాగన్ ఫ్రూట్ అనేది కట్ చేసుకున్నానండి. డ్రాగన్ అనేది వైట్ కన్నా పింక్ చాలా బాగుంటుంది. అంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే నా చిన్నప్పుడైతే ఇలాంటి ఫ్రూట్స్ అనేవి నేను ఎప్పుడు చూడలేదండి. అంటే యాపిల్స్, అలాగే గ్రేప్స్ కానీ, జామకాయలు అవైతే స్కూల్ బయటే ఉండేవి. ఇలా రెగ్యులర్‌వే ఉండేవి. ఇవి అంటే లోకల్‌గా దొరికేవన్నమాట. రేగిపళ్ళని ఇంకా చాలా మనం చూసుంటాము. కానీ ఇలాంటివేంటంటే నేను ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇవి ఇంతకుముందేంటంటే ఆన్‌లైన్‌లో అయితే బాగా అవైలబుల్‌గా ఉండేవి. ఇప్పుడు రైతు బజార్‌లోనే చాలా ఈజీగా దొరుకుతున్నాయండి. ఇవి కానీ, అవకాడోస్ కానీ ఇవన్నీ కూడా. అయితే ఈ టేస్ట్ అనేది నచ్చుతుందనమాట నాకు డ్రాగన్ పింక్‌ది. పింక్ ఒకటే, వైట్ కన్నా ఇదైతే ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం దొరికినప్పుడు. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నేను గ్రీన్ టీ యాడ్ చేసుకొని కంప్లీట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిల్లలు వెళ్ళిన తర్వాత, అంటే ఇంట్లో అందరూ వెళ్ళిన తర్వాత కొంచెం అటు ఇటు అవుతుంది కదా, కొంచెం చిన్న ఆర్గనైజేషన్ అనమాట. ఇదంతా చేయడానికి ఒక 5-10 మినిట్స్ అంతే. అంటే ఎక్కడవక్కడ పెట్టడం అనమాట. మార్నింగ్ వాళ్ళందరూ హడావుడిగా వెళ్తారు కదా కొంచెం. ఇంకా ఈరోజు నేను డైనింగ్ మీద కవర్ అయితే వేద్దామని అనుకున్నాను. అయితే నేను తీసుకున్నాను కదా ప్లాస్టిక్, అది కాకుండా ఈ క్లాత్ అనేది వేస్తున్నానండి ఈసారి. ఆల్మోస్ట్ 10 డేస్ పైన అయిందనమాట దీని మీద కవర్ వేసి. సరే ఇంక వేసేద్దాం అన్నట్టు ఇలా అయితే డెకరేట్ చేసి ఇలా అయితే వేశానండి. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ అనేవి ఇందులో పెట్టాను కదా, వాటర్ అనేది చేంజ్ అయింది కలర్. అంటే 3 డేస్ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ అయితే చేంజ్ చేసి మళ్ళీ పెట్టేస్తాను. ఇంకో 3 డేస్ వరకు ఫ్లవర్స్ బాగుంటాయన్నమాట. ఇవాళ బాల్కనీలో ఉన్న ప్లాంట్స్‌కి కొన్నింటికి సాయిల్ వేయాలండి. సాయిల్ అయితే నేను అమెజాన్ నుంచి అయితే తీసుకున్నాను. అంటే వచ్చి చాలా డేస్ అయింది, వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను, అవ్వలేదు. ఇంకా ఈరోజు అయితే నేను కొంచెం ప్లాంట్స్‌కి కొంచెం సాయిల్ అది యాడ్ చేయాలి. తగ్గిపోయిందంటే
మనం వాటర్ వేయగా కొంచెం కొంచెం పోతుంది కదా! అందుకని వేద్దామని చెప్పన్నట్టు వేస్తున్నాను. అలాగే అక్కడ విండో దగ్గర ప్లాంట్ చూసారా హ్యాంగింగ్ ప్లాంట్ చాలా బాగా వస్తుందనమాట. అది కొంచెం కట్ చేశాను. వాటర్‌లో వేసి మనం వేరే దాంట్లో వేసుకోవచ్చు కదా! రూట్స్ వస్తాయి కనుక అందుకని అదొకటి స్టెమ్స్ అనేవి కట్ చేశాను. ఇంకా తర్వాత ఈ ప్లాంట్ అయితే కొంచెం చూసారా ఇలా అయిపోయింది. ఆకులన్నీ నల్లగా మాడినట్టు అయిపోయినాయనమాట చివర్లో. అవి కొన్ని కట్ చేసేసాను. కొంచెం సాయిల్ అనేది యాడ్ చేశాననమాట. ఈ సాయిల్ అనేది అన్నీ మిక్స్ చేసి వస్తుందండి. ఇంకా మనం అందులో ఏం కలపక్కర్లేదనమాట. ఇండోర్ ప్లాంట్స్‌కి కూడా యూజ్ చేయొచ్చు ఇది. అంటే అక్కడ నేను అన్నీ చూసే తీసుకున్నాననమాట. 5 కేజెస్ బ్యాగ్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇది నాకు చానాలొచ్చేస్తుంది. ఎందుకంటే మాక్సిమం ఇండోర్ ప్లాంట్స్‌కి ఇది యూజ్ చేస్తాను. పైన ప్లాంట్స్‌కి ఏంటంటే బయట మనకి నర్సరీలో దొరుకుతుంది కదా! ఆహ్, అవి గెత్తం అది కూడా కలిపేసి ఉంటుంది సాయిల్ అది. ఆ సాయిల్ అనేది తీసుకుంటాననమాట మేడ పైన ప్లాంట్స్‌కి. ఇంట్లో బాల్కనీలో ఉన్న ప్లాంట్స్‌కైతే ఈ సాయిల్ అనేది యూజ్ చేస్తాను. ఎంత బాగా ఉంటాయో అసలు ప్లాంట్స్. తక్కువ వాటరింగ్ చేసుకుంటూ మనం ఇలా అయితే మనం ప్లాంట్స్‌ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి. ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్సే అన్నీ గూడా. ఇది చూసారా? ఇది పెట్టాను. ఇది జస్ట్ కొమ్మ గుచ్చితే చాలు చక్కగా వచ్చేస్తుంది. మనదుంది ప్లాంట్ అందులో చిన్నది వెలిగిందనమాట. అందుకే విరిగిపోయింది కదా! వేస్ట్ అవ్వడం ఎందుకని ఇలా ఇంకొక పాట్‌లో అయితే పెట్టేసాను ఇది కూడా. ఇది మళ్ళీ చక్కగా వచ్చేస్తుందండి. అందులోంచి ఇంక రూట్స్ అది అవసరం లేదనమాట. అంటే ఇది వాటర్‌లో కూడా పెట్టవసరం లేదు. మట్టిలో పెడితే వచ్చేస్తుంది. ఈ పీస్ లిల్లీ ప్లాంట్‌కి ఏదో అయ్యింది మొత్తానికి. ఇవైతే కొన్నైతే నేను కట్ చేసేస్తున్నాను ఆకులనేవి. మళ్ళీ కొత్తవి వస్తాయి అన్నట్టు. వీటన్నిటికి ఇంకా ఫెర్టిలైజర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇండోర్‌కి అంటే ఇండోర్ ప్లాంట్స్‌కి ఫెర్టిలైజర్స్ ఇప్పటిదాకా నేను యూజ్ చేయలేదండి. బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి వేస్తూ ఉంటాననమాట. ఈసారి అమెజాన్‌లో చూసి ట్రస్ట్ బాస్కెట్ నుంచి అయితే తీసుకున్నాను గదా! చూస్తాను. మీకు ఏమన్నా ఇండోర్ ప్లాంట్స్‌కి ఏదైనా మంచి ఫెర్టిలైజర్ ఉంటే గనక నాకు సజెస్ట్ చేయండి. కామెంట్‌లో అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నేను కూడా ఈసారి ఫెర్టిలైజర్ ఏమన్నా ఉంటే అంటే ఆర్గానిక్‌గా ఏమన్నా ఉంటే ఇండోర్ ప్లాంట్స్‌కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సీవీడ్ ఫెర్టిలైజర్ అనేది ఏదో బావుంటుందని అంటారు కదా! లేకపోతే అదైనా సరే ట్రై చేయాలనమాట. ఇంకిప్పుడు లంచ్ ప్రిపరేషన్స్ అనేవి కొన్ని చేసేస్తాను. వీళ్ళు 12:30కి నిహనా వస్తది. అంటే 12:15 అలా వస్తది. 1కి మా హస్బెండ్ అలాగే లాస్ట్‌యే వచ్చేస్తారు. నెక్స్ట్ 2:00కి మా పెద్ద పాప కూడా వచ్చేస్తుందనమాట. ఇంకా ఇప్పుడేంటంటే కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసి పక్కన పెట్టేసుకుంటే ఇవాళ పరాటా చేద్దాం అనుకున్నాను. పన్నీర్ పరాటా. అందుకోసమని ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఇంక ఇందులోకి కూర ఏం చేయట్లేదండి. అంటే ఇంకా బావుంటుంది. పన్నీర్ పరాటా విత్ కర్డ్ చాలా బావుంటుంది టేస్ట్ అనేది. ఇంకా మనం ఏదైనా సలాడ్ పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. మార్నింగ్ టైము లంచ్ బాక్స్‌లో కూడా ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇంక ఈ పరాటాకి కర్డ్ వచ్చేసి నేను ఇలాగ కొంచెం గట్టి పెరుగు తీసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్ యాడ్ చేస్తే చాలండి. ఇంకా ఎంత బావుంటుందంటే అంత టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇందులోకి మనం కావాలంటే బూందీ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేను సలాడ్‌కైతే ఇక్కడ కుకుంబర్ అలాగే క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను. నిహనా వచ్చేసిందనమాట. ఈరోజు మ్యాథ్స్ మేడం చాలా ఎక్కువ చెప్పారు.
ఇప్పుడు ఇంకా హాఫ్ డేస్ కదా, అందుకే మధ్యాహ్నం నుంచి అయితే వచ్చేస్తున్నారు. నెక్స్ట్ మండే నుంచి ఫుల్ డేస్ అంటండి. నెయ్యితో కాల్చుకుంటే గనక చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎక్కువ నెయ్యి అయితే నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇంట్లో. పిల్లలకి మంచిది కదా! సాయంత్రం ఇలా వర్షమైతే స్టార్ట్ అయింది. మధ్యాహ్నం వరకు ఏదో ఒక పని సరిపోతూనే ఉంటదనమాట. ఇంకా 4 వరకు ఏంటంటే ఇంకేం చేయను. ఎడిటింగ్ ఏం లేకపోతే గనక టీవీ ఏదైనా చూడడం, ఇంకేదన్నా చేయడం చేస్తాను కానీ వర్క్స్ అనేవి ఇంక పెట్టుకోను. ఇంక మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ అవి చూసుకోవడం 4 నుంచి అలా ఉంటుందనమాట రొటీన్ అనేది. మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు అయితే రొటీన్ అనేది ఇలా ఉంటుందండి. ఇంచుమించు ఇప్పుడు పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఆఫ్టర్‌నూన్ అంతా వాళ్ళతో ఉంటుందింకా. అదండి, చూసారు కదా ఈరోజుటి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.